మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో దూరాన ఉన్నవారికి సమీపాన ఉన్నవారికి అందరికీ మరొకసారి నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు యోహాను శుభవార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను శుభవార్త 5వ అధ్యాయములో నుండి ఒక్క మాట మనం చదువుకుందాం. చూడండి, యోహాను శుభవార్త 5వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. ఆమెన్. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినమున చదవబడినటువంటి వాక్య భాగము నీది. మేమందరము నీ బిడ్డలం, నీ చేత ఏర్పాటు చేయబడి, ప్రేరేపించబడి, సిద్ధపరచబడి, శుద్ధ హృదయాలతో నీ కృపాసనము యొద్దకు వచ్చి ఉండగా మీ లేఖనాలలో నుండి ఈ దినమున మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరుచుమని యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ చెప్పండి అందరూ. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ పరిశుద్ధ లేఖనాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బెతస్దా అనబడినటువంటి కోనేరు, హెబ్రీ భాషలో బెతస్దా అనబడినటువంటి ఒక కోనేరు ఉంది. ఆ కోనేరుకి 5 మంటపములు గలవు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ కోనేటిని గురించి ఒక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గర 5 మండపములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎన్ని మండపాలు ఉన్నాయండి? 5 మండపములు కలవు. అయితే ఆ స్థలానికి అనేక ప్రాంతాల నుండి, ఆయా స్థలాల నుండి అనేక రకాలైనటువంటి వ్యాధులతో, అనేక రకాలైనటువంటి బాధలతో బాధపడుచు ఉన్నటువంటి వారు ఆ కోనేటి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మండపాలలో వాళ్ళు నివాసము చేస్తూ ఉంటారు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ కోనేటిలోనికి అప్పుడప్పుడు ఆయా స్థలములలో, ఆయా సమయాలలో దేవదూత వచ్చి ఆ కోనేటిలో ఉన్న నీటిని కదిలించింది. దేవదూత
కోనేటిలో ఉన్నటువంటి నీటిని కదిలించినప్పుడు ఆ నీరు దేవదూత యొక్క స్పర్శతో కదిలించబడినప్పుడు ఆ కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగుతాడో ఆ నీటిలోనికి, మొదట దేవదూత స్పర్శ చేత నీరు కదిలించబడినప్పుడు ఆ నీటిలోనికి మొదట ఎవడు దిగుతాడో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైన, ఎటువంటి వ్యాధి అయినా మొదట దిగినవాడు స్వస్థపరచబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అన్ని సమయాల్లో జరిగే ప్రక్రియ కాదు. ఆయా సమయాలలో అప్పుడప్పుడు దేవదూత ఆ కోనేటిలోనికి వచ్చి ఆ నీరు కదిలించబడినప్పుడు మొదట ఎవరైతే ఆ కోనేటిలోకి దిగుతారో వారు ఎటువంటి వ్యాధితో ఉన్నా వారు స్వస్థపరచబడతారు. వారి జీవితంలో ఒక అద్భుతం వాళ్ళు చూడగలుగుతారు. ఒక మహిమాన్వితమైనటువంటి అద్భుత కార్యాన్ని వాళ్ళు అనుభవించగలుగుతారు. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచో ఆ యొక్క బెతస్దా కోనేటి దగ్గరికి వచ్చి దేవదూత నీరు కదిలించటం కోసం కనిపెడుతూ అక్కడ ఉన్నటువంటి వ్యాధితో ఉన్నటువంటి వారు కనిపెడుతూ ఉంటారు. ఎప్పుడు దేవదూత నీళ్లు కదిలిస్తాడా అని. అయితే మొదట దిగిన వారు మాత్రమే స్వస్థపరచబడతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాన్ని, ఒక వ్యక్తి జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించాలి అంటే ఆ వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో మొదట దేవుని సన్నిధికి, దేవుని యొక్క ఆ ప్రసన్నతకు, దేవుని యొక్క ప్రత్యక్షతకు మొదట ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ప్రయారిటీ, మొదట ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి, దేవుని సన్నిధికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నేను వచ్చానండి, బెతస్దా కోనేటి దగ్గరికి వచ్చాను. వచ్చి మొదట దేవదూత నీటిని కదిలించినప్పుడు మొదట దిగకుండా అక్కడక్కడ తిరిగితే, అక్కడక్కడ ఉంటే వాళ్ళ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతారా అంటే చూడలేరు. దీనికి అద్భుతమైనటువంటి సాదృశ్యాన్ని ఇక్కడ ప్రభువు చెప్పారు. ఒక ఆయన ఇలాగునే దేవుని మహిమను అనుభవించాలని, దేవుని యొక్క స్వస్థతను అనుభవించాలని కోటి ఆశలతో, కొండంత కోరికతో బెతస్దా కోనేటి దగ్గరకు వచ్చాడు. కానీ దేవదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు మొదట కోనేటిలో దిగేటువంటి వాడు కాడు. కోనేటి దగ్గరికి అయితే వచ్చాడు,
కానీ ఆ నీటిలో దేవదూత స్పర్శించినప్పుడు, దేవదూత నీటిని కదిలించినప్పుడు నీటిలో దిగేవాడు కాడు. ఎవరో మొదట వచ్చారు, మొదట దిగారు, స్వస్థపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, దేవుని మహిమను అనుభవిస్తున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అలాగునే ఉన్నాడు. బైబిల్ అంటుంది, ఎంతకాలంగా ఉన్నాడయ్యా ఇతను అంటే 38 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాడండి? బహుకాలం. నేను అనుకుంటాను, అనుకోవటం ఏంది, ఉన్నమాటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందే వాడు వచ్చాడు కోనేటి దగ్గరికి. దేవునికి స్తోత్రం. అప్పటికి యేసు ప్రభు వారికి మహా అంటే 33 సంవత్సరాలు, 33 సంవత్సరాలు ఉండొచ్చు. ఇతని వయసు ఎంత అక్కడికి వచ్చి? 38 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టకు మునిపే 5 సంవత్సరాల ముందే కోనేటి దగ్గరకు వచ్చాడు. కానీ కోనేటి దగ్గరకు వచ్చాడు, కానీ అక్కడ దేవుని యొక్క మహిమను అనుభవించలేకపోతున్నాడు. అక్కడ దేవుని యొక్క స్పర్శను, దేవుని సన్నిధి, దేవుని ప్రభావము అనుభవించలేకపోతున్నాడు. వాడు ఏ స్థితిలో వచ్చాడో అదే స్థితిలో ఉన్నాడు. చూడండి 5వ వచనం గమనిస్తే, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. హల్లెలూయా. బహుకాలము నుండి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్నో రోజులు గడిచిపోతున్నాయి, కాలాలు గడిచిపోతున్నాయి, మాసాలు గడిచిపోతున్నాయి, సంవత్సరం వెంబడి సంవత్సరం గడిచిపోతుంది. కానీ వీడి జీవితంలో దేవుని మహిమను అనుభవించలేకపోతున్నాడు, దేవుని ప్రభావాన్ని అనుభవించలేకపోతున్నాడు. వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో, ఏ రోగంతో ఉన్నాడో అదే స్థితిలో, అదే వ్యాధితో బహుకాలము నుండి ఆ స్థలములో ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నేను చాలా క్లుప్తంగా నేను వర్తమానాన్ని ముగించబోతున్నాను. ఎందుకని ఇతడు 38 సంవత్సరాల నుంచి ఆ స్థలానికి వచ్చి కూడా ఎందుకు ఇతడు బాగుపడలేకపోతున్నాడు? ఎందుకు మేలు పొందలేకపోతున్నాడు? అక్కడ దేవుని యొక్క ప్రభావం లేదా? అక్కడ దేవుని మహిమ లేదా? ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎంత కాలం అవుతుంది దేవుని నమ్ముకొని? ఎన్ని సంవత్సరాలు అవుతుంది సన్నిధికి వచ్చి? సన్నిధిలో ఉన్న దేవుని సన్నిధిలో ఉన్న ప్రభావం, దేవుని సన్నిధిలో ఉన్న మహిమ, దేవుని సన్నిధిలో ఉన్న అద్భుతం, దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం నీవు అనుభవించలేకపోతున్నావంటే కారణం దేవుని లోపమా? సన్నిధి లోపమా? ఇతడు స్వస్థత పొందకపోవటానికి కారణం ఎవరు? వాడే. కోనేటి దగ్గరికి అయితే వచ్చాడు, కోనేటి దగ్గరికి వచ్చాడు కానీ దేవదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు, నేను ముందు దిగాలి, అందరికంటే ముందు నేను ఉండాలి,
అని ఆరాటపడేవాడు కాడు. అందరికంటే ఫస్ట్ నేను ఉండాలి, ఈ రోజైనా నేను ఉండాలి, ఈ రోజైనా మొదట నేను దిగాలి, ఈ రోజైనా మొదట నేను ఆ కోనేటిలో దేవదూత స్పర్శను, దేవుని స్పర్శను, దేవుని అభిషేకమును, దేవుని సన్నిధిని నేను అనుభవించాలి అని కోరినవాడు కాడు. కారణాలు ఎన్నైనా చెప్పొచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, సోమరితనం కావచ్చు, లేకపోతే ఎన్ని కారణాలైనా చెప్పొచ్చు అతని జీవితంలో. కానీ ఏది ఏమైనప్పుడు కూడా 38 సంవత్సరాలు అయిపోతున్నా అతడు దేవదూత నీటిని కదిలించినప్పుడు మొదట దిగినవాడు కాడో. దేవునికి స్తోత్రం. అందుకనే అతని జీవితంలో దేవుని యొద్ద నుండి ఎలాంటి సహాయాన్ని పొందలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో దేవుని యొక్క సహాయాన్ని మనం పొందాలి అంటే, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం చూడాలి అంటే, దేవుని మహిమను మనం అనుభవించాలి అంటే, మొదట ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. మనం దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలలో మొట్టమొదటిగా మనం ఉండాలి. ఎక్కడ ఉండాలండి? మొదట ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. పాటలు అయిన తర్వాత వెళ్దాంలే, ఆరాధన అయిన తర్వాత వెళ్దాంలే, ఆఖరిలో వెళ్దాంలే అని ఎప్పుడు మొదట స్థానంలో ఉండకుండా, మొదటి స్థానంలో ఉండకుండా అన్నిటికీ నువ్వు వెనకుంటే దేవుని ఆశీర్వాదం, దేవుని అభిషేకం, దేవుని మహిమను నీవు అనుభవించలేవు. అందుకనే మొదట దిగినవాడు ఎవరండి? చెప్పండి, చెప్పాలి. ఎవరు మొదట దిగినవారు? ఎట్టి వ్యాధితో ఉన్న స్వస్థత పరచబడుతున్నారు. అలాగునే దేవుని సన్నిధిలో నీవు మొదట ప్రాధాన్యత కలిగిన వాడిగా, మొదట ప్రాధాన్యత కలిగిన దానవుగా ఉంటే నీ ప్రథమ స్థానాన్ని నువ్వు దేవునికి ఇవ్వగలిగితే, నువ్వు ఎట్టి సమస్యతో ఉన్నా, ఎట్టి వ్యాధితో ఉన్నా, ఎటువంటి బాధతో ఉన్నా, ఎటువంటి బలహీనతతో ఉన్నా, నిశ్చయముగా దేవుని ప్రభావం నీలోనికి దిగి వస్తుంది. నీవు దేవుని మహిమను అనుభవించగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనుభవించాలంటే మొట్టమొదట మనం దేవుని సన్నిధిలో ఉండాలి. మొదట మనం దేవుని సన్నిధిలో ఉండాలి. మొదటి భాగాన్ని దేవునికి ఇవ్వాలి. దాన్ని ఏమంటారంటే ప్రథమ ఫలం. చెప్పండి, ఏంటది? ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. ముందు మనం మొదటిగా దేవుని సన్నిధిలో ఉండాలి. రెండవది, మొదటిది ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అలా మొదటి ప్రాధాన్యత, మొదటి ఫలాన్ని, మొదటి సమయాన్ని దేవునికి మనం ఇస్తే నిశ్చయముగా దేవుని అద్భుతాలు మనం చూడగలుగుతాం. దిన ప్రారంభమున నీ సహవాసం, ప్రతి దినమున మొదటి సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి.
ప్రతిరోజు నువ్వు నిద్ర లేవగానే నీ మొదటి సహవాసం, నీ నీ దిన ప్రారంభంలో నీ మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మొదటి సమయాన్ని ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. దేవుని తర్వాతనే ఇక ఏదైనా మన జీవితంలో. దేవునికి స్తోత్రం. వాక్యం అర్థమవుతుంది అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుని తర్వాతనే, దేవుని తర్వాతనే ఏదైనా సరే మన జీవితంలో మొదటి ప్రాధాన్యత. అబ్రహాము తన జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారంటే దేవునికి ఇచ్చాడు. తన దగ్గరున్న ధనం కంటే కూడా, భార్య కంటే, కుమారుడి కంటే, పనివారి కంటే, అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడంటే దేవునికి ఇచ్చాడు. అందుకనే అబ్రహాము సంతానమును దేవుడు ఆకాశ నక్షత్రములంతగా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును అంతగా దేవుడు దీవించడానికి కారణం ఏంటంటే మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. మనం ఒక ఊరిలో మంచి భక్తి కలిగిన కుటుంబం, భార్య భర్తలు బిడ్డలు, దేవుని సన్నిధిలో మంచి భక్తి కలిగినటువంటి కుటుంబం అండి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధానానికి నమ్మకంగా వెళ్ళేటువంటి వారు. వారి రాబడి అంతటిలో కూడా 10వ భాగం దేవునికి ఇచ్చి దేవుణ్ణి ఘనపరిచేవాళ్ళంట. ఒకరోజు వాళ్ళ జీవితంలో ఏం జరిగిందంటే, ఆదివారం రోజు చక్కగా పెందలకాడ లేచి మందిరానికి రెడీ అవుతున్నారు. వీళ్ళు దేవుని సన్నిధికి వెళదామని రెడీ అవుతున్నారు. త్వరగా ఈ భర్త, భార్య, బిడ్డలు అందరూ కూడా త్వరగా సిద్ధపడుతున్నారు. వీళ్ళు రెడీ అయిపోయారు, బైబిల్ పట్టుకున్నారు, ఇక మందిరానికి వెళ్ళడానికి బయటకు వస్తున్నారు. అదే సమయంలో వాళ్ళకి ప్రియమైనటువంటి బంధువులు వాళ్ళ ఇంటికి వచ్చారు. దేవునికి స్తోత్రం. చాలా ప్రియమైనటువంటి వారు, చాలా దగ్గర చుట్టాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంటికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక రాగానే వందనాలండి, బాగున్నారా, మంచిది అని మంచి చెడులన్నీ కనుక్కున్నారు. అయితే వీళ్ళు ఏమంటారంటే, మీకు మేము 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. ఈరోజు మీరు వచ్చారు కాబట్టి ఎలాగో ఈ సమయంలో మేము 2 ఆప్షన్లు ఇస్తున్నాం. మొదటిది, ఇంటి తాళం తీసి ఇల్లు మీకు అప్పగించేసి మేము ప్రార్థనకి వెళ్ళిపోతాం. మేము వచ్చేదాకా ఉండండి. వచ్చిన తర్వాత మీకు ఏది కావాలంటే అది మేము వండి పెడతాం. ఇది మొదటిది. లేదంటారా, రెండవది, మాతో పాటు మీరు కూడా దేవుని మందిరానికి రండి. అక్కడికి వచ్చి మాతో పాటు దేవుని సన్నిధిలో పాల్గొనండి, దేవుని వాక్యాలు వినండి, దేవుని మాటలు వినండి. మీరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు అంటారు, మేము ఏడొస్తాంలే అని చెప్పి ఇక వాళ్ళ మందిరానికి పోనిచ్చారు. వీళ్ళు ఇంట్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు చెప్పకనే వచ్చిన చుట్టాలకి ఏం చెప్తున్నారంటే, మీరు ఆదివారం మా ఇంటికి వస్తే మీకంటే మాకు ప్రాముఖ్యం ఏంటి? దేవుని మందిరం. మీకంటే మాకు ప్రాముఖ్యమైంది దేవుని సన్నిధి.
ఇండైరెక్ట్గా వాళ్ళకి వర్తమానం ఇచ్చారు. ఇక జన్మలో ఆదివారం వాళ్ళ ఇంటికి వస్తారా? దేవునికి స్తోత్రం. అయ్య బాబు, వీళ్ళ ఇంటికి ఆదివారం పోతే మనకంటే వాళ్ళకి దేవుడే ఎక్కువ. వాళ్ళకు ఒక బ్రాండ్ పడిపోయింది ఇక అంతే. దేవునికి స్తోత్రం. అంతేగాని వచ్చారండి ఆదివారం, ఈ వారం కాకపోతే వచ్చే ఆదివారం మందిరానికి వెళ్ళొచ్చు, ఇవాళ వచ్చిన చట్టం రేపు రాడు అని ఆదివారం ఆరాధన పక్కన పెట్టి, బంధువులు వచ్చారని దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే బంధువులకు ప్రాధాన్యత ఇచ్చి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేసి, పనికి ప్రాధాన్యత ఇచ్చి, ఫంక్షన్కి ప్రాధాన్యత ఇచ్చి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేసి ఉండేటువంటి కుటుంబము కాదు ఆ కుటుంబం. ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే దేవునికి ప్రథమ స్థానము, మొదటి స్థానము దేవునికి ఇచ్చేటువంటి కుటుంబం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, మన జీవితాలలో దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. మొదటి సమయం ఎవరికి ఇవ్వాలి? చెప్పండి. మొదటి సమయం దేవునికి ఇవ్వాలి. రెండవది మొదటి ప్రాధాన్యత. దేవునికి స్తోత్రం. మొదటి ప్రాధాన్యత. నీ జీవితంలో ఆదివారం రోజు 10,000 రూపాయలు పని వచ్చింది, ఇటు ఆదివారం ఆరాధన. ఏది ప్రాముఖ్యం నీకంటే ఏం చెప్పాలి మనం? చెప్పండి అమ్మా, చెప్పండి అక్క. ఏది నీకు ప్రాధాన్యత? ఏది నీకు ప్రాముఖ్యమైంది? ధనమా, దేవుడా? ధనము కావాలా, దేవుడు కావాలా? ఈడంటాడు, నాకు దేవుని సన్నిధి కంటే, దేవుని స్పర్శ కంటే, కోనేటి దగ్గరికి, ఈ మండపాల దగ్గరికి వచ్చేటువంటి వారి భిక్షం కావాలి నాకు. వీడు దేనికోసం చూస్తున్నాడంటే భిక్షము కొరకు చూస్తున్నాడు వీడు. వాళ్ళు వీళ్ళు పెట్టి ఒక ముద్ద, వాళ్ళు వీళ్ళు వేసే చిల్లర, దీనికోసం వాడు ఆరాట పడుతున్నాడు. కానీ కోనేటిలో నేను మొదటిగా దిగితే నాకు స్వస్థత కలిగిద్ది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నాకు అద్భుతం చేస్తాడు, నా కాళ్ళు చేతులు దేవుడు బాగు చేస్తాడు, నేను కష్టపడి పని చేసుకునేటువంటి కృప దేవుడు నాకు ఇస్తాడు అనే ఆలోచన లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ మొదటి స్థానాన్ని దేవునికి. నీకున్న ధనము కంటే, బలము కంటే, బలగము కంటే, బంధువుల కంటే, అన్నిటికంటే కూడా నీ మొదటి స్థానమును నువ్వు దేవునికి ఇవ్వగలిగితే అందరికంటే ఉన్నతమైన స్థానములో దేవుడు నిన్ను నిలబెట్టును గాక. అందరికంటే ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. నీ జీవితంలో దేవుని అద్భుతాన్ని నువ్వు చూడాలి అంటే, నీ జీవితంలో పరలోకమందున్న దేవుని ప్రభావాన్ని, దేవుని మహిమను నువ్వు అనుభవించాలంటే నీ ప్రథమ స్థానం దేవునికి. నీ మొదటి సమయాన్ని దేవునికి, నీ మొదటి ప్రాధాన్యత లేదా మొదటి స్థానం దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది, నీ మొదటి భాగం. చెప్పండి, ఏ భాగం అండి? మొదటి భాగాన్ని దేవునికి ఇవ్వాలి. అది ఏదైనా సరే నీ జీవితంలో మొదటిది దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుంచి ప్రథమ ఫలం, మొదటి భాగం. చెప్పండి అందరూ, మొదటి భాగము. చెప్పండి, ఏ భాగం అండి? మొదటి భాగం దేవునికి ఇవ్వాలి.
ఎందుకు మొదటి భాగం దేవునికి ఇవ్వాలి అని వాక్యం చెప్తుందంటే, మీకు తెలుసో తెలియదో ఒక్క విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలు 12 గోత్రముల వాళ్ళు. ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాల వాళ్ళు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి అరణ్య మార్గమున 40 సంవత్సరాలు నడిచి కానాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత, ఈ కానాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రముల వారు స్వతంత్రించుకున్న తర్వాత వీరికి స్వాస్థ్యములు పంచటం జరుగుతుంది. ఆ దేశంలో ఒక్కొక్క గోత్రం వారికి ఒక్కొక్క స్వాస్థ్యాన్ని దేవుడు పంచిపెడుతున్నాడు యెహోషువ ద్వారా. అందరికీ స్వాస్థ్యాలు. ఇదిగో దాను గోత్రం వాళ్ళకి ఇది స్వాస్థ్యం, యోధా గోత్రం వాళ్ళకి ఇది స్వాస్థ్యం, ఇశ్శాఖారు గోత్రం వాళ్ళకి అది అని ఆ గోత్రాల వారికి ఆ దేశములో ఉన్నటువంటి భూమిని, ఆ దేశములో ఉన్న దాన్ని వీళ్ళకి స్వాస్థ్యములుగా పంచడం జరుగుతుంది. అన్ని స్వాస్థ్యాలు పంచడం జరుగుతుంది. అయితే 11 గోత్రముల వారికి అంత కూడా స్వాస్థ్యం పంచడం జరిగింది. ఒక గోత్రం వాళ్ళకు మాత్రం స్వాస్థ్యాన్ని పంచలేదు. 11 గోత్రముల వారికి స్వాస్థ్యాలు ఇచ్చారు. ఎవరి భాగాన్ని వాళ్ళకి పంచిపెట్టాడు. ఒక గోత్రం వాళ్ళకి స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. ఏ గోత్రం అది తెలుసా మీకు? ఏ గోత్రం అది? లేవి గోత్రం. చెప్పండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ గోత్రం అండి అది? లేవి గోత్రమునకు మాత్రం స్వాస్థ్యము పంచలేదు. ఇది ఎక్కడ అన్యాయం అండి అంటారా? లేవి గోత్రానికి స్వాస్థ్యాన్ని ఎందుకు పంచలేదంటే, అక్కడ దేవుడు అంటాడు, లేవీయులకు స్వాస్థ్యము నేనే. మీకు అర్థమవుతుందా? యూదా గోత్రానికి, దాను గోత్రానికి, ఇశ్శాఖారు గోత్రానికి 11 గోత్రాల వారికి ఈ భూమిని, దేశమును స్వాస్థ్యముగా నేను పంచిచ్చాను. కానీ లేవీయులకు ఎవరు స్వాస్థ్యము? దేవుడే లేవీయులకు స్వాస్థ్యము. లేవీయులకు భూమిని పంచలేదు, లేవీయులకు స్వాస్థ్యాన్ని పంచలేదు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల 11 గోత్రాల వాళ్ళతో అంటారు, ఈ లేవీయులకు కావలసినటువంటిది, వీళ్ళు కూడా మనుషులే కండి, వీళ్ళు కూడా తినాలి కదా, ఈ లేవీయులు కూడా బ్రతకాలి కదా, ఈ లేవీయులకు వీళ్ళ పోషణకు, వీళ్ళు బ్రతకటానికి ఈ 11 గోత్రముల వారు ఈ స్వాస్థ్యాలు పంచుకున్నారు కదా, వీళ్ళందరూ కూడా వాళ్లకు కలిగిన దానిలో నుంచి ప్రథమ ఫలాలు, ఫస్ట్ పుట్టిన గుడ్డైనా, ఫస్ట్ పుట్టిన గొడ్డైనా, ఫస్ట్ పుట్టిన కోడైనా, ఫస్ట్ పండిన పంటైనా, వీళ్ళు ప్రథమ ఫలాలు ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? లేవీయుల దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి లేవీయులు ఏం చేస్తారండి? లేవీయులు ఏం చేస్తారంటే యాజక ధర్మాన్ని కొనసాగిస్తారు. వీళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రథమ ఫలాలను, వీరు తీసుకొచ్చినటువంటి ప్రథమ ఫలముల పంటలను దేవుని సన్నిధిలో అల్లాడించి, దేవునికి ప్రార్థన చేసి, ప్రతిష్ఠించి, వాటిని ఆశీర్వదించి, లేవీయులు వాటిని భుజించినప్పుడు అది ఇశ్రాయేలీల 11 గోత్రముల వారికి దీవెనకరంగా అది మార్చబడుతుంది. ఆమేన్. ఈ లేవీయుడు ఏం చేస్తాడంటే ప్రత్యక్షపు గుడారములో ఉండి ఈ 11 గోత్రముల వారి కోసం నిత్యము ధూప ద్రవ్యములు, ధూపాన్ని దేవుని సన్నిధిలో వేస్తాడు. వీరందరి విషయములో దేవునికి యాజకుడు ప్రార్థన చేస్తాడు. యాజకుడు చేసే ప్రార్థన 11 గోత్రముల వారికి క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు.
అందుకనే ఈ 11 గోత్రముల వారు స్వాస్థ్యాలు పంచుకున్నారు కదా, వీళ్ళందరూ స్వాస్థ్యములు పంచుకున్న వారందరూ కూడా లేవి గోత్రమునకు ప్రథమ ఫలములు తీసుకొని వెళ్ళాలి, దశమ భాగములు తీసుకొని వెళ్ళాలి. వీళ్ళకి స్వాస్థ్యం లేదు. యాజకుడికి, లేవీయుడికి స్వాస్థ్యం ఉందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాం మేము, మాకేమన్నా బిజినెస్ ఉందా, మాకేమన్నా వ్యాపారం ఉందా, మాకేమన్నా ఉద్యోగం ఉందా? చెప్పండి అమ్మా, ఏదన్నా ఉందా మాకు? మా స్వాస్థ్యం ఎవరు? దేవుడే. మీరు పనులు చేసుకుంటారు, మీరు ఉద్యోగాలు చేసుకుంటారు, మీరు వ్యాపారాలు చేసుకుంటారు, మీరు మీ చేతి పనులు చేసుకుంటారు. కానీ మేమేం చేస్తున్నామా? సేవకుడు ఏమని చేస్తున్నాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. లేవీయుడికి స్వాస్థ్యము ఎవరంటే, సేవకుడికి రోగం వచ్చినా, సేవకుడికి ఆకలైనా, సేవకుడికి వస్త్రాలు కావాలన్నా, సేవకుడికి ఏది కావాలన్నా, సేవకుడు ఎటువైపు చూస్తాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మాకు స్వాస్థ్యం ఎవరు? మా స్వాస్థ్యము దేవుడే. మా స్వాస్థ్యము దేవుడే. మా ప్రతి అవసరత తీర్చేది దేవుడే. ఆ దేవుడు మిగిలిన 11 గోత్రముల ఇశ్రాయేలీల వారికి చెప్తున్నది ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, యూదా గోత్రముల వారలారా, దాను ఇశ్శాఖారు గోత్రముల వారలారా, ఈ 11 గోత్రముల వారితో దేవుడు ఏమంటాడంటే, ఇదిగో మీరు లేవీయులకు మీ ప్రథమ ఫలములు ఇవ్వాలి. మీ 10వ భాగం మీరు లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవా ధర్మం కొనసాగించబడ్డానికి లేవీయులు నేనే స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం అని దేవుడు ఇశ్రాయేలీలకు ఆనాడు విధించిన కట్టడ, క్రమము. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. వాక్యం అర్థమవుతుందండి? వాక్యం అర్థమవుతుందా? ఈ క్రమం తెలియక చాలామందికి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాడు. దేవుడు తరతరాలుగా ఇచ్చినటువంటి కట్టడ ఇది, నియమం. అందుకనే ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే, దేవుని అద్భుతాన్ని చూడాలంటే, ప్రథమ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ దేవుడు మనకిచ్చిన దానిలో నుంచి ప్రథమ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే, ఈ క్రొత్త నిబంధన సేవా ధర్మంలో మొదట పుట్టిన కుమారుడిని, మొదట సంతానాన్ని కూడా ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మొదటిది దేవుడు మనకిచ్చిన దానిలో నుంచి మొదటిది మనం దేవునికి ఇవ్వాలి. అలా దేవునికి మొదటిది ఎవరిది ఇస్తారో, ప్రథమ ఫలాన్ని 10వ భాగాన్ని దేవునికి ఎవరైతే ఇస్తారో వారు దేవుని యొక్క అద్భుతమైన ప్రభావాన్ని పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. మొదట దిగాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఇచ్చి అక్కాయ, నువ్వు ఇచ్చిన అక్కాయ, నువ్వు ఇచ్చిన అన్నయ్య అంటే వాళ్ళందరూ ఇస్తారు, నువ్వు మాత్రం 38 సంవత్సరాలుగా అంతే ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నావు అక్కాయ అంటే ఇక్కడే ఉన్నా అన్నయ్య. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. అదే వడ్డీలు, అదే అప్పులు, అదే స్థితి, అదే జీవితం, అదే బ్రతుకు. ఈరోజు ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ పునరుద్ధాన దినాన. నీ జీవితంలో నీ స్థితి, నీ గతి మారాలి అంటే, నీ పరిస్థితులు మారాలి అంటే మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వు. మొదటి ప్రాధాన్యతను దేవునికి ఇవ్వు. మొదటి భాగాన్ని దేవునికి ఇవ్వు. అలా మొదట దిగిన వాళ్ళు
ఎట్టి వ్యాధితో ఉన్నా, ఎట్టి సమస్యతో ఉన్నా, ఎటువంటి బలహీనతతో ఉన్నా, ఎటువంటి మరి పోరాటాలతో ఉన్నా నిశ్చయముగా దేవుని యొక్క ప్రభావం వారిలోకి వెళ్ళిపోతుంది. దేవుని మహిమను వాళ్ళు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల 11 గోత్రముల వాళ్ళు ఇచ్చేది వాళ్ళు లేవీయులకు కాదు ఇచ్చేది. ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు దేవునికి ఇస్తున్నారు. దేవుని కట్టడను, దేవుని నియమాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఆ క్రమాన్ని అనుసరిస్తున్నారు. ఎవరైతే క్రమాన్ని అనుసరిస్తున్నారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఈరోజు నీ వ్యాపారం ఆశీర్వదించబడాలంటే, ఈరోజు నీ చేతి పని ఆశీర్వదించబడాలంటే, ఈరోజు నీ ఉద్యోగం ఆశీర్వదించబడాలంటే, నీవు అంచెలంచెలుగా అభివృద్ధి పరచబడాలంటే, నీకు ఆరోగ్యము కలగాలి అంటే 3 పనులు చేయాలి. ఏం చేయాలండి? నెంబర్ 1 చెప్పండి అమ్మా. మొదటి సమయం. ఎవరికి చెప్పండి? ఎవరికి? మొదటి ప్రాధాన్యత. చెప్పండి అమ్మా. మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. 3వది మొదటి భాగాన్ని, దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుంచి ప్రథమ ఫలములు 10వ భాగం ప్రతిష్ఠితార్పణ దేవునికి ఇవ్వాలి. మొదటిది దేవునికి ఇచ్చి చూడు, మిగిలిన దాన్ని అంతా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు దేవుడు 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు దేవునికి ఇవ్వు. 90 రూపాయలు దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. 90 రూపాయలు దేవుడు నీకు దీవెనకరంగా మారుస్తాడు. అది ఏ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి పోదు, అది ఏ ఆసుపత్రికి పోదు, అది ఎక్కడికి ఏ కోర్టు కేసుకి పోదు. అది దేవుడు నీకు దీవెనకరంగా మారుస్తాడు. అది దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మొదటిది దేవునికి అప్పగించు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ రీతిగా మొదటగా మనం దేవుని సన్నిధికి మొదటి ప్రాధాన్యత, మొదట ఉండేవారిగా ఉండాలి. మొదటగా ఉండాలి. అలా మొదట మనం దిగితే, మొదటగా వస్తే, మొదటి సమయాన్ని దేవునికి ఇస్తే, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తే, మొదటి భాగాన్ని దేవునికి ఇస్తే, నిశ్చయంగా పరలోకమందున్న దేవుడు మన్ని ఆశీర్వదించునుగాక. పరలోకమందున్న దేవుడు మన్ని బలపరచునుగాక. అట్టి దేవుని యొక్క శక్తి, దేవుని మహిమ మనమందరము అనుభవించుదుముగాక. మోకరించండి, కళ్ళు మూసుకొనండి. అవకాశం ఉండి ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ప్రభు పాద సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆయన మాటలను బట్టి, ఆయన వాక్యమును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తీర్మానంతో ప్రార్థన చేద్దాం. సమర్పణతో ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎన్నో శ్రేష్టమైన విషయాలు లేఖనాలలో నుండి ప్రభువు మనతో మాట్లాడాడు. పరిశుద్ధ లేఖనాలలో నుండి ప్రభువు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియా దేవుని సంగమా, మొదటగా నువ్వు దిగాలి. కోనేటి దగ్గరికి వచ్చాడు, కానీ 38 సంవత్సరాలైన వాడు బాగుపడలేదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చావు. ఎంతకాలం అవుతుంది నువ్వు దేవుని సన్నిధికి వచ్చి? ఎంతకాలం అవుతుంది నువ్వు దేవుని మందిరానికి వచ్చి? ఎంతకాలం అవుతుంది నువ్వు ప్రభువుని నమ్ముకొని? ఆయనను నీ జీవితంలో మేలు కలగటం లేదా? మహిమను చూడటం లేదా? అయితే నువ్వు మొదటిగా దేవునికి మొదటి సమయాన్ని ఇవ్వట్లేదేమో. దేవునికి మొదటి ప్రాధాన్యత నువ్వు ఇవ్వట్లేదేమో. దేవునికి మొదటి భాగం ఇవ్వట్లేదేమో. పరీక్షించుకో. ఎక్కడ నీ జీవితం లోపించిందో, ఏ విషయంలో నీ జీవితంలో లోపముందో పరీక్షించుకొని, పరిశీలించుకొని, పరిశుద్ధపరుచుకొని, అయ్యా ప్రథమ స్థానం నీకు ఇస్తానయ్యా, ఇదిగో
కోనేటిలోనికి మొదట దిగిన వారు స్వస్థపరచబడినట్టుగా నేను మొదటిగా ఉంటానయ్యా. నీకిచ్చే విషయంలో, నీ సన్నిధికి వచ్చే విషయంలో, ప్రతి విషయములో నేను మొదటి వాడిగా ఉంటానయ్యా. నేను మొదటి దానిగా ఉంటానయ్యా. ఆఖరి వరుసలో నేను ఉండను ప్రభువా అని ఒక ప్రత్యేకమైన తీర్మానంతో దేవాది దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రకటించబడినటువంటి వర్తమానం ప్రభువు మన వినికిడిలో దీవించి, మన హృదయ క్షేత్రాల్లో స్థిరపరిచి, మన జీవితాలలో ఫలభరితంగా మార్చున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ప్రభువా, ఈ పునరుద్ధాన దినమున మీ సన్నిధికి కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇదిగో అలనాడు, ఇదిగో నాయన కోనేటిలో దేవదూత నీటిని కదిలించినప్పుడు మొదట దిగిన వారు ఎలాగునైతే అయా మహిమను అనుభవించారో, అలాగున ఈ రోజున మేము కూడా మా జీవితాల్లో మొదటి స్థానాన్ని మీకు ఇవ్వాలి, మొదటి ప్రాధాన్యత మీకు ఇవ్వాలని, మొదటి భాగాన్ని మీకు ఇవ్వాలని మీరు మాతో మాట్లాడారు. ఆ రీతిగా నాయన మమ్మల్ని దీవించి నడిపించి, నీ లేఖనాలలో ఉన్నటువంటి లోతైన అనుభవాలు మేము గ్రహించి మీ చిత్తానుసారంగా నడుచుకొని ఆశ్చర్యకరమైన నీ సన్నిధిలో ఉన్న మేలు మేమందరం అనుభవించుటకు సహాయము దయచేసి దీవించుమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం.